ఓం నమో వెంకటేశాయ. మీడియా మిత్రులందరికీ నమస్కారం సార్. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2-3 రోజులుగా సంక్రాంతి నుంచి చూస్తున్నాము. టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, మంత్రివర్యులు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి వాళ్ళ మనసులో మాట, కోరిక అని చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళ నాయకులు కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు. 2-3 ప్రాంతాల్లో చూసాం మనం ఆయన డిప్యూటీ సీఎం చేయాలనేసి. వాళ్ళ కోరిక డిప్యూటీ సీఎం చేయాలని నారా లోకేష్ గారి కోరిక తప్పుగా ఏ పార్టీ నాయకుడిని హోదాలో చూడాలనో, వాళ్ళ కార్యకర్తలు ఒక నాయకుడు హోదాలో చూడాలనో వాళ్ళ కోరికలు తప్పు కాదు, మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది, ఆయన ఒక హోదాలో చూడాలని మాకు కోరుకుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని 10 ఏళ్లుగా జనసేన పార్టీ కోట్లాది మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన కులాలు కూడా కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలనేసి. కానీ మాకు కోరిక ఉంటుంది, కోరికలు అందరికీ ఉంటాయి. వాళ్ళ కోరికను బహిర్గతం చేస్తారో మేము చెప్పలేకపోయాం, అంతే. కానీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని ప్రజారాజ్యం పార్టీని పోయినా తర్వాత జనసేన పార్టీ వచ్చింది. జనసేన పార్టీ నుంచి చూస్తున్నాము ముఖ్యమంత్రి చూడండి. మేము ఒకటి చెప్పేది ఏమంటే, ఒకటే కూటమిలో మనం ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందాల ప్రకారం పెద్దలు ఇద్దరు అధినాయకులు కూర్చొని ఒప్పందాల ప్రకారం ఎన్నికలకు వెళ్ళామో దాన్ని కంటిన్యూ చేస్తేనే మంచిదిగా ఉంటుంది కూటమికి రాబోయే రోజుల్లో కూడా. ఆ ఒప్పందం ప్రకారం ఉంటే బాగుంటుంది. కానీ మళ్ళీ టీడీపీ నాయకులు అత్యుత్సాహంతో, ప్రేమతో మాట్లాడితే, ప్రేమ మాకు మా నాయకుల మీద చాలా ఉంటుంది, ప్రారంభించాలి ప్రేమ ఉంటుంది మాకు కూడా. కాబట్టి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల్లో కూటమిలో ఉన్నామని ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది వైసీపీ పేటీఎం గారికి ఒక అవకాశంగా దొరుకుతుంది. వైసీపీ పేటీఎం గారు జోబీలో మైక్లెస్ తిరుగుతుంటారు. ఇప్పుడు ఒక 2-3 ఉన్నారు. వాళ్ళు మైక్లెస్ తిరుగుతూ వెంటనే కూటమిలో ఏం చెప్తే టపాలు వచ్చి మాట్లాడేస్తారు బయటకు వచ్చి. అది అయిపోయింది, చీలిపోయింది, కూలిపోయింది, పారిపోయింది అనేసి. అలా కాదు కదా. ఇక్కడ ఒప్పందం ప్రకారం ప్రజలకి మనం ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాం, శ్రమిస్తున్నారు. నిత్యం చంద్రబాబు గారు శ్రమిస్తున్నారు, లోకేష్ గారు శ్రమిస్తున్నారు, అందరూ పనిచేస్తున్నారు. పార్టీ ముందుకు తీసుకెళ్తాం, ప్రజలకి ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాం. కాబట్టి ఒకటే మనం చెప్పడం, కూటమి నాయకులు మనం ఈ సోషల్ మీడియాలో ఈ బహిరంగ మాట్లాడడం వల్ల వైసీపీ నాయకులకి అవకాశం ఇచ్చినట్టు అయిపోతుందేమో, వాళ్ళకి మాట్లాడుకునే ఛాన్స్ ఇస్తున్నామేమో అనిపిస్తుంది అభిప్రాయం. అలాగే ఇంకో విషయం తెలుసుకోలేమంటే, మెగా బ్రదర్స్ అంటే 3 కాదు, మెగా బ్రదర్స్ అంటే 4. పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, చిరంజీవి గారు, చంద్రబాబు గారు 4 మెగా బ్రదర్స్ గా మేము భావిస్తున్నాం. మనం చూసుంటాం ఎన్నికల ముందు కానీ, ఎన్నికల ప్రమాణ స్వీకారం రోజు కూడా చూస్తాం, ఇప్పుడు కూడా చూస్తాం. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాకు తెలిసి చిరంజీవి గారితో కన్నా ఎక్కువ చంద్రబాబు గారితోనే జర్నీ చేస్తున్నాం మేము. అన్న తమ్ముల ఆప్యాయత, అంత ప్రేమ అనుబంధాలు ఉన్నాయి. ఎవరు చూస్తే కూడా నిజమైన అన్న తమ్ములు కూడా అంత బాగుండరేమో, ఆ విధంగా మేము ఉన్నాం. కాబట్టి ఈ కూటమి, ఈ బంధం, ఈ ప్రేమ కలిసి ఉండాలి. ఇప్పుడు మనం 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నాక ఈ కూటమి ఉండాలి. ఒప్పందం ప్రకారం ఏదైతే ఉందో అది మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తే మంచిది. కానీ ఇలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ మనసులో మనం మాట్లాడుకోవచ్చు. అందరికి ప్రేమ ఉంటుంది, నాకు కూడా ప్రేమ ఉంటుంది. నాకైతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడండి, ఎన్నో సంవత్సరాల కోరిక. నడిచొచ్చి అన్ని గుళ్ళు నడిచొచ్చి గుడ్డు కొడుతున్నాం, ముక్కున్నా అన్ని గుళ్ళకి అవుతుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వైసీపీ పేటీఎం గారికి మాట్లాడుకునే అవకాశం, ఈ పేరు అలాంటోడు, ఈ రోజు అలాంటోడు, వీళ్ళందరూ మైకి జోబులు వేసుకుని తిరుగుతుంటారు. కొంతమంది అధికార ప్రతినిధులు వెంటనే మాట్లాడద్దామనేసి టపక్కని తీసి అలా ఛాన్స్ ఇప్పుడు ఉంటే మంచిదని చెప్పి కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంపై 2 రోజులుగా డ్రోన్లు తిరుగుతున్నాయి. అన్న, డ్రోన్లకి కథ భయపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాదు, జనసేనకు భయపడు. డ్రోన్ల విషయము ఇప్పుడే కొత్త దానికి 5 మంది కమిటీ వేశారు పోలీస్ అధికారులతో. అది జరుగుతోంది, విచారిస్తాము. ఎందుకంటే డ్రోన్లు మేము అధికారులు ఉన్నాం, 2 నిమిషాలు టపం పెట్టేస్తాము. ఎవరు ఎగరేస్తారు కూడా, అది వైసీపీ నాయకుల పనే లేదా ఇంకెవరిన పనే, మేము పట్టేస్తాం.
డ్రోన్లు ఎగరేసినంత మాత్రం భయపడిపోతారు. పవన్ కళ్యాణ్ గారు బయటికి వెళ్ళరు, ప్రజలు తిరగరేమో, ఆఫీసులో ఉండిపోతారేమో అనుకోండి భ్రమ. డ్రోన్లకి గల్లకి భయపడే వ్యక్తి కాదైనా. పవన్ కళ్యాణ్ గారికి అవసరమైతే సెక్యూరిటీ పెంచాలి, ఇంకా భద్రత పెంచాలి. పవన్ కళ్యాణ్ గారి అవసరం ఈ రాష్ట్రానికి, ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆయన సేవలు చాలా అవసరం. కాబట్టి భద్రత పెంచాలి. మేము కూడా కేంద్రానికి లేఖ చేస్తాం. కేంద్రం కూడా మాత్రమే ఉంది, మా పార్టీ అంతా కలిసే ఉన్నాం కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు నాట్ ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలు, భారతదేశ రాజకీయాలకే పవన్ కళ్యాణ్ అవసరం. కాబట్టి ఆయన సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉంది, పెంచుకుంటాం. ముందుగా ఈ కామెంట్స్ అన్ని కూడా వ్యక్తిగతంగా ఆలోచించిన మేమందరం జన సైనికులు, కోట్ల మంది జన సైనికులు కోరుకున్న కోరిక, మేము కూడా మా నాయకుడు ముఖ్యమంత్రి చూడాలని మా అందరికీ కోరికలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాం. డ్రోన్ ఎవరెగరేస్తున్నారు అంచనా పట్టేస్తామన్నా, ఎంతసేపు రేపటికంతా పట్టేస్తాం, వదిలే ప్రసక్తి లేదు. ఎవరు ఎగరేస్తారు? అదేమైనా డ్రోన్ ఎగరేయడానికి అదేమైనా సినిమా షూటింగ్ చేస్తాం అక్కడ? డ్రోన్ ఎగరే పార్టీ కార్యాలయం, డ్రోన్ ఎగరేయడం, డ్రోన్ ఎగరేయడం పార్టీ కార్యాలయం. ఒక పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఆఫీస్ లో, అంత సిబ్బంది ఉంటారు, పైన ఎగరేసి అంటే రెక్కి నిర్వహిస్తున్నారేమో. ఎక్కడెక్కడ పాయింట్స్ చెక్ పాయింట్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ సెక్యూరిటీ ఉందో, ఎక్కడెక్కడ సెక్యూరిటీ లేవో, ఎన్ని కిలోమీటర్ ఉంది ఆ చిన్న చూస్తున్నారేమో. ఎందుకంటే చెప్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారి దెబ్బ జగన్ గోపు గుయ్యమంది, భయపడ్డాడు. మొత్తం వైసీపీ శ్రేణులు భయపడింది. అంటే మేము వాళ్ళ మీద డైరెక్ట్ చెప్పలేము కదా, ఆధారాలు కావాలి. దొరికితే ఖచ్చితంగా అయితే చర్యలు తీసుకుంటాం, వదిలిపెట్టే ప్రసక్తి తెలియదు. అంటే ఈ నారా లోకేష్ అభిమానులు ఉప ముఖ్యమంత్రి కావాలనుకున్న విషయం అంటే మీ కూటమిలో తెలిసిపోయింది అన్న. ఒకటన్నా, మేము కూడా మొన్న టీవీలో చూసాము, కాకినాడలో ఒక నాయకుడు, అలాగే నెల్లూరులో ఒక నాయకుడు, రాజంపేటలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కోరిక మంచిదే, నేను తప్పట్లేదు. ఎవరికైనా కోరిక ఉప ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు హోదాలో ఉండాలి.